హాయ్ అండి. రెస్టారెంట్లలో, దాబాలలో ఎక్కువగా ఉండేది చోలే మసాలా కర్రీ. ఇది రెస్టారెంట్లలో అంత రుచిగా ఉంటుంది. మనం చేసుకుంటే ఎందుకు ఈ రుచి రాదు అని అనుకుంటున్నారా? చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లోనే చోలే మసాలా కర్రీ చేసుకోవచ్చు. ఇది రైస్‌లోకి, చపాతీలోకి, పూరీలోకి, పుల్కాలోకి ఎందులోకైనా గానీ చాలా చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చోలే మసాలా కర్రీకి ముందుగా తెల్ల శనగలు తీసుకున్నాను. వీటిని కాబూలీ శనగలు అని కూడా అంటారు. ఈ శనగల్ని కర్రీ చేసుకోవాలంటే వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అంటే కంపల్సరిగా ఒక 8 గంటల పాటు బాగా నానబెట్టుకుంటేనే ఈ శనగలు అనేవి బాగా నాని కూర అనేది బాగుంటుంది. లేదంటే గనక మనకి గట్టిగా ఉంటాయండి. కాబట్టి నేనైతే ఓవర్ నైట్ వీటిని నానబెట్టేశాను. చూసారు కదా, నానిన తర్వాత వీటిని ఇలా గోరుతో గిచ్చితే చక్కగా ముక్క అయిపోయింది, అంటే చక్కగా నానిపోయాయని అర్థం. నేను ఈ శనగల్ని ముందు నానబెట్టుకునే ముందే ఒకసారి కడిగేసి నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇప్పుడు వండేటప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కడిగి మంచినీళ్ళు పోసి ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి అయితే వేసుకుని దాంట్లో ఒక అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ కారం, అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చేసాను. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకుని దాంట్లో మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగానే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ వేసుకుంటే ఎక్కువ అయిపోతుందండి. మళ్ళీ రెండోసారి కూడా ఇది ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ముందుగా తక్కువగా వేసుకున్నాను. తర్వాత ఒక 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా ఇందులో వేసుకున్నాను. ఆ తర్వాత ఒక అంగుళం ముక్క అల్లం తీసుకున్నానండి. అల్లాన్ని తొక్కు తీసేసి అది కూడా 4 ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేసుకుని అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని అవి కూడా వేసేసి ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు దీనిని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఇది పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. అలాగే ఈ కూరలోకి ఇలా ప్రాసెస్ చేసుకుంటే ఈ కర్రీ మనకి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో అలాగే దాబా స్టైల్లో వస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, హై ఫ్లేమ్ లో పెట్టేసి నేను ఒక 2 నిమిషాల పాటు వేయించేసిన తర్వాత దాంట్లో ఒక 2 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఈ ఉల్లిపాయ టమాటాని కొంచెం బాగా మగ్గే వరకు వీటిని వేయించుకోవాలి. నేను అందులోనే ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసేసుకున్నాను. మనం ముందుగా శనగల్లో కూడా ఒక అర స్పూన్ అయితే సాల్ట్ వేసాము. అలాగే ఈ ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కూడా ఒక అర స్పూన్ అయితే సాల్ట్ వేసానంటే మనం మొత్తం అర స్పూను కలిపి ఒక స్పూన్ అనమాట. తర్వాత అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దీనిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం అన్ని కూడా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మిక్సీ అనేది మూత ఎగిరిపోయి మొత్తం అంతా కూడా బయటికి చిందేస్తుందండి. కాబట్టి పూర్తిగా చల్లారనిచ్చేసాను. తర్వాత ఇది మిక్సీ పట్టేసి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత అదే బాండిలో మరి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని ఇవి వేసేసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా వీటిని వేయించేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే ఒక అర స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వేసుకున్నాను. అలాగే వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి కూడా ఒక స్పూన్ అయితే వేసుకుని ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేయించేసుకోవాలి. చూడండి, మనకి చక్కగా ఎర్రగా అయితే వేగాలి. ఇలా వేగితే మనం చేసుకునే కర్రీ రుచిగా ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కూడా ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. కారం మీకు ఎక్కువ అనుకుంటే తగ్గించుకోండి, లేదంటే గనక ఇంతే వేసుకోండి, పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు దీనిని కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడికినట్లయితే పచ్చివాసన అనేది పోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం
వాటర్ వేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకుని అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత మరికొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత దీనిని కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మన కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా పేస్ట్లు చేసి వేసుకునే కూరలు ఇలా దగ్గరగా మగ్గితేనే ఆయిల్ బయటికి తేలితేనే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఇలా ఆయిల్ కంపల్సరీగా బయటకు రానివ్వండి. తర్వాత కూర అంతా దగ్గరగా అయిపోయింది కదా, మనం ఉడికించి పెట్టుకున్న తెల్ల శనగల్ని ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. మనం ఇందులో ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా, శనగలకి అవి ఉప్పు కారం పట్టుకుని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ శనగల్ని నీళ్లతో సహా దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత నేను ఒక గుప్పెడన్ని పక్కన పెట్టాను. వీటిని మెత్తగా మ్యాష్ చేసి అది కూడా ఇందులో వేసేసుకుని ఆ తర్వాత అదే గిన్నెలో కొంచెం ఇలా వాటర్ వేసుకుని మొత్తం కలిపేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కూర అనేది చిక్కగా మారుతుంది. కాబట్టి కంపల్సరిగా కొన్ని శనగల్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుని వేసుకోండి. చాలా బాగుంటుంది. పలుచగా లేకుండా కూర అనేది చిక్కదనం వస్తుంది. కంపల్సరిగా ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో గనక ఉడికించుకున్నట్లయితే ఇదిగోండి ఆయిల్ అంతా పైకి తేలిందో చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయింది. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివరిలో కొత్తిమీర గాని లేదంటే కసూరి మేతి గాని ఇలా వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ అవనిస్తే మన గుమగుమలాడే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, అద్దిరిపోయిందండి. నేనైతే ప్రెజెంట్ చపాతీలోకి చేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. మీకు ఇంకా రుచి ఎన్హాన్స్ అవ్వాలంటే గనక దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ షుగర్ ఇష్టపడమండి, కాబట్టి కంపల్సరీగా కారంగా ఉండాలి కాబట్టి నేనైతే ఇంకా షుగర్ వేయలేదు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కర్రీ దించేసి బౌల్లోకి అయితే వేసేసాను. ఇదిగోండి చపాతీతో పాటు కర్రీని సర్వ్ చేసేసాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. చాలా మెత్తటి చపాతీలతో ఈ చోలే మసాలా కర్రీ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.